హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు రెస్టారెంట్ స్టైల్లో రుచికరమైన మష్రూమ్ కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. నేనైతే 1 kg వరకు మష్రూమ్స్ని తీసుకున్నాను. ఇందులో కొద్దిగా డస్ట్ ఉంటుంది కాబట్టి ఈ మష్రూమ్ ముక్కలను ఒక ప్లేట్లో తీసుకుని వాటర్లో వేసుకుని బాగా కడుక్కోవాలి. ఈ డస్ట్ అంతా పోయే వరకు బాగా కడుక్కొని ప్లేట్లో వేసుకొని మొత్తాన్ని తేమ లేకుండా ఆరబెట్టుకోవాలి. తేమ పోయిన తర్వాత ఈ మష్రూమ్స్ని చక్కగా ముక్కలు చేసి ఉంచి మసాలా పొడి కోసం 2 గుప్పుల ధనియాలు, దాల్చిన చెక్క, మిరియాలు, యాలుక్కాయలు, లవంగాలు, అలాగే ఇందులో గుప్పెడు పల్లీలు, జీలకర్ర, ఇంకా ఇందులో 2 ముక్కల ఎండు కొబ్బరి ముక్కలు తీసుకుని పాన్ హీట్ అయ్యాక కొద్దిగా నూనె వేసుకోవాలి. ఈ మిశ్రమం మొత్తాన్ని వేసి ఇందులో 3 ఎండుమిర్చిని వేసుకొని దూరగా వేయించాలి. ఇక మిక్సీ జార్లో వేసుకొని పొడి చేసుకోవాలి. ఈ విధంగా పొడిలాడుతూ పొడి వస్తుంది. ఈ మసాలా పొడి 4 టేబుల్ స్పూన్ల వరకు మనం తీసుకోవాలి. ఈ విధంగా 2 టేబుల్ స్పూన్ల వరకు మసాలా పొడిని తీసుకొని ఇక ఈ సైజు పాటి అల్లం వెల్లుల్లిని కూడా తీసుకుని మిక్సీ పట్టుకొని 2 టేబుల్ స్పూన్లు వచ్చే వరకు తీసుకోవాలి. అలాగే 2 ఉల్లిగడ్డలు, 1 టమోటా ముక్కలను సన్నగా తరిగిన తర్వాత ఈలోపు బాండీలో 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి హీట్ చేసుకుని దీనిలో జాజికాయ, యాలుక్కలు, షాజీరా, బిర్యానీ ఆకులు వేసుకుని వేయించాలి. ఇందులో కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని మొత్తాన్ని కలుపుకోవాలి. అలాగే కట్ చేసి ఉంచిన మష్రూమ్ ముక్కలను ఇలా ఆయిల్లో వేసి 5 నిమిషాల పాటు వేయించాలి. ఇక ఇందులో మీ రుచికి సరిపడినంత వరకు సాల్ట్ వేసుకొని మరొక 5 నిమిషాల పాటు వేయించాలి. ఇలా వేయించిన తర్వాత మధ్యలో కొద్దిగా ఖాళీ చేసుకొని 2 ఆనియన్స్ పీసెస్ను మధ్యలో వేసి మగ్గనివ్వాలి. ఈ విధంగా మగ్గిన తర్వాత సన్నగా చీల్చిన పచ్చిమిర్చి, గుప్పెడు కరివేపాకు కొద్దిగా వేయించి మూత పెట్టి తీసిన తర్వాత మొత్తం మగ్గిపోయి ఉంటుంది. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దానిపై టమోటా ముక్కలను వేసి మరొక 5 నిమిషాల పాటు మగ్గిన తర్వాత ఈ విధంగా మొత్తం మగ్గిపోయి ఉంటుంది. ఇక ఇందులో 2 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకొని 2 నిమిషాల తర్వాత గ్లాసు వరకు వాటర్ని కలుపుకొని 2 నిమిషాల తర్వాత టేస్ట్ కోసం 1 టేబుల్ స్పూన్ మామిడి ముక్కలు వేసుకొని చివరగా ఇందులో రెడీ చేసి ఉంచిన మసాలా పొడిని 2 లేదా 3 టేబుల్ స్పూన్ వేసుకుని మూత పెట్టేయండి. తర్వాత ఇందులో చివరగా కొత్తిమీర వేసుకొని 2 నిమిషాలు వేయించి దించడమే. రెస్టారెంట్ స్టైల్లో నోరూరించే మష్రూమ్ కర్రీ రెడీ. ఇలాంటి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. ఓకే, బాయ్.